భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో విశ్రామ్ సదన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి టీజీ భరత్ గుప్తా. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో భారీ నకిలీ పత్తి విత్తనాల పట్టివేత. నిమ్స్ హాస్పిటల్ సరికొత్త రికార్డు, 2000 కిడ్నీ మార్పిడి సర్జరీలు పూర్తి. ఆత్మకూరులో పారిశుద్ధ కార్మికుడు కుటుంబానికి 70 లక్షల ఆర్థిక భరోసా. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జైపూర్, ఇందారం బస్టాండ్లు, హోటళ్లు, పాన్ షాపుల్లో యాంటీ నార్కోటిక్స్ వింగ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, గుట్కా, నిషేధిత వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ భూషణ్ సూచించారు. మంచిర్యాల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూరు సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 పడక గదుల ఇండ్లను పారదర్శకంగా లాటరీ విధానంలో కేటాయిస్తామని, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. రైతులకు సన్న రకం వడ్లపై 500 రూపాయల బోనస్, మహిళా సంఘాలకు రుణ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దానికి ప్రాసెస్ ఏమున్నాయి, ఈ వాళ్ళకి వాళ్ళు లిస్ట్ పబ్లిష్ చేస్తున్న అందరి సమక్షంలో అవుతుంది. ఎవరైనా ఇస్తారా ఇవాళ దాని నుంచి బెనిఫిషరీకి పెద్దగా డిఫరెన్స్ ఏం రావట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు లాగిన్ చేస్తే వాళ్ళకి ప్రొసీడింగ్ డౌన్లోడ్ చేయవచ్చు. సో ఇంతగా ఏదో ప్రొసీడింగ్ అంటే ఆగిపోయిన బిల్స్ కి 15 days వెయిట్ చేయాలి. స్కూల్ వేస్తారు ముందు వాళ్ళు అదొకటి మీరు అక్కడ హాస్పిటల్ కాబట్టి 40 స్కూల్ వేస్తారు. లేడీస్ మాకు ప్రాబ్లం లేదు సార్. ఓకే మసాలా వాటి స్కూల్ వేస్తారు చూడండి సార్. మాకు పేద ప్రజలు అనేవారు ముందుకు సాగే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. వారికి ఈ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రజాప్రతినిధులము, అట్లాగే సన్న రకం బియ్యం, అట్లాగే చేయుత పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, ఇంకా మహిళా శక్తి. అమౌంట్ ఉంచుతున్నారు అంటే దానికి మీకు పాస్బుక్ ఉందా లేదా దానికి సంబంధం లేవు. ఏటీఎం కార్డు నుంచి ఎప్పుడైనా ఇష్టం డబ్బు డ్రా చేయవచ్చు, విత్డ్రావల్ ఫామ్ చేసేసి. సో ఇదంతా ఇది మీ ప్రొసీడింగ్ ఎవరైనా ఇస్తున్నారంటే దట్ ఈజ్ జిల్లా అభివృద్ధి కేంద్రంగా జిల్లా కలెక్టర్ గారు ఆహర్నిశలు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమం గురించి పబ్లిక్ లో అవగాహన పెంచాలి. పబ్లిక్ లో అవగాహన పెంచాలి అంటే మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సంబంధించిన మనం ఏమైనా డిస్కషన్ చేస్తున్నాము, ఏమైనా కొత్త ఎస్టీ గురించి చెప్పాను. వాళ్ళు దానికి రాస్తారు, ఆ వార్త వీడియో చూసుకొని వాళ్ళకి ఎస్టీ గురించి అవగాహన వస్తుంది.
ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఎవరు ఉన్నారో దాని గురించి కూడా అవగాహన వస్తుంది. కొన్ని రిమర్స్ లాగా ఉంటుంది, కొన్ని కరెక్ట్ ఉంటుంది, కొన్ని మన దగ్గర చేసిన మిస్టేక్స్ ఉంటుంది, దానికి కరెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దానికోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా ఇష్యూలు ఉన్నాయి దానికి ఇష్యూస్ కి తీసుకురావాల్సింది ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ అండ్ అవర్ లెవెల్ మన లెవెల్లో ఏమైనా సార్ట్ అవుట్ అవుతుంది అంటే పక్కా దానికి సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. ఏమైనా సార్ట్ అవుట్ కాదు అంటే వట్ లెవెల్ అది దానికి సార్ట్ అవుట్ చేయడానికి ఉంది అంటే ఆ లెవెల్లో పంపడం జరుగుతుంది. సో ప్రజాప్రతినిధులకి దాని గురించి అవగాహన వస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి అవగాహన పెంచుతారు, మోటివేట్ చేస్తారు. వాళ్ళకి కరెక్ట్ గా గవర్నమెంట్ స్కీమ్స్ లో ఎందుకు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయింది, కొత్త ప్రజాప్రతినిధులు వచ్చేసిండ్రు. సో మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా నడుస్తుంది దానికి సంబంధించిన అవగాహన పెంచితే మనకి వాళ్ళు కూడా మన ఈ సిస్టమ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు, ఇంకా మంచి రిజల్ట్ రావచ్చు. దానికోసం ఈ 99 days ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. సో ఈ రోజు దానికోసం డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఐ హోప్ ఇప్పుడు ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి డిస్కస్ చేసిన స్కీమ్ సంబంధించిన ఏమేమి ఇష్యూలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఇష్యూలు ఉంటాయి, దాని గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వి ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ అయితే పాయింటెడ్ గా ఆ కన్సర్న్ ఇష్యూ కన్సర్న్ రీజన్స్ తో పాటు చెప్తే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. రాదర్ దాన్ దానికి సంబంధించిన మనం ఒక జనరలైజ్ స్టేట్మెంట్ చేస్తే దానికి జనరలైజ్ స్టేట్మెంట్ లో మనము ఇన్క్వైరీ చేయలేకపోతున్నాము అండ్ విల్ నాట్ బి ఏబుల్ టు సార్ట్ అవుట్. పాయింటెడ్ గా ఇష్యూ ఉంటుంది అంటే దానికి మనం సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరికి ఏమైనా నిజామ్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రి 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి దక్షిణ భారతదేశంలో అరుదైన రికార్డు సృష్టించింది. ఇందులో 1900 మంది రోగులకు ఆరోగ్యశ్రీ CMRF పథకాల ద్వారా ఉచిత వైద్యం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘనత సాధించిన నిమ్స్ వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో వైద్య సేవలు మరింత మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల్ విజయలక్ష్మి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెను ఈ పదవికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్వాల విజయలక్ష్మి 5 ఏళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై పోలీసులు భారీ చర్య చేపట్టారు. సిర్పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 5.45 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైతులు ప్రభుత్వ అనుమతి ఉన్న కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని ఎస్పీ సూచించారు. ఈ రోజు పొద్దున SHO సిర్పూర్ విక్రమ్కి కొద్దిగా 2కి సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే అప్పుడు వాళ్ళ ఆపారు. అంటే ప్రశ్నించడం, వెతకడం. అప్పుడు వాళ్ళ దగ్గర ఇద్దరు అక్యూజ్డ్ దగ్గర 152 ప్యాకెట్స్ నకిలీ పత్తి విత్తనాలు దొరికినాయి. ఈ 152 ప్యాకెట్స్లో 68 కేజీ సీడ్స్ ఉన్నాయి. అది ఈ ప్యాకెట్స్ మీద ఏం గవర్నమెంట్ అప్రూవల్ మార్క్స్ లేవు. ఎగ్జాంపుల్ అంటే హోలోగ్రామ్, QR కోడ్, లాట్ నంబర్, బ్యాచ్ నంబర్ అన్ని డీటెయిల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇది కన్ఫర్మేషన్ ఇచ్చారు కి అన్ని నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయి. ఇంకా ఫర్దర్ అది DSP అశోక్ మార్గదర్శనంలో ఫర్దర్ దర్యాప్తు చేశారు. వాళ్ళ ఇంటరోగేషన్ అప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది మన దగ్గర.
టోటల్ తెలిసింది కి టోటల్ 6.75 క్వింటల్ సిర్పూర్ యూకి ఇద్దరు తీసుకోవచ్చారు. ఇది హౌస్ సర్చ్ చేసినప్పుడు ఇంకా రికవరీ దొరికినాయి. సో అన్నీ కలిసి 5.45 క్వింటల్ నకిలీ పత్తి విత్తనాలు దొరికినాయి. ఇందులో ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు. అక్యూజ్డ్ పేరు మంజునాథ్, ఏజ్డ్ 64 years. ఇది జూనాపల్లి మధ్యప్రదేశ్ నేటివ్. ఇద్దరు సెకండ్ అక్యూజ్డ్ జంగు ఏజ్డ్ 40 years. ఇది సిర్పూర్ యూ లోకల్ ఉన్నారు. तो ఇది ఇద్దరు కలిసి ఫాస్ట్ మనీ కోసం ఈ నకిలీ పత్తి విత్తనాలు ఇక్కడే అమ్మించడానికి ఇక్కడే తీసుకువచ్చారు. ఈ మొత్తం ఈ టీంలో విక్రమ్, ఎన్ నాగేంద్ర బాబు కానిస్టేబుల్, ఇంకా కే నాగేంద్ర కానిస్టేబుల్, ఇది డిఎస్పి అశోక్ మార్గదర్శనంలో ఈ ముగ్గురు కలిసి చాలా మంచి పని చేశారు. ఇది అన్ని ప్రజలకి ఒక అభ్యర్థ ఉంది కి అన్ని సీడ్స్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బయర్స్ నుంచి, గవర్నమెంట్ అప్రూవ్డ్ డీలర్స్ నుంచి కొనండి. అంటే ఈ నకిలీ సీడ్స్ వద్దండి. అండ్ ఇంకా ఇప్పటి వరకు ఆసిఫాబాద్లో టోటల్ 13.25 క్వింటల్ నకిలీ పత్తి విత్తనాలు దొరికినాయి ఇప్పటి వరకు. ఈ సిర్పూర్ యూ టీం చాలా మంచిగా పనిచేశారు. దానికోసం చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లాలో సింగరేణి స్థలాల ఆక్రమణలను నిరసిస్తూ RG1GM కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మసీదులు, చర్చిలు, మదర్స్ల పేరిట సింగరేణి భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ గోదావరి కనిలో సులభ్ కాంప్లెక్స్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసిన సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో PHC, బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కట్టడాల ఆక్రమణను వెంటనే భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్. జై శ్రీరామ్. జై జై మాతా. భారత్ మాతా. జై జై మాతా. భారత్ మాతా. జై జై మాతా. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై మాతా. భారత్ మాతా. జై జై మాతా. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. నశించాలి. భారత్ మాతా కీ జై. జీఎం డౌన్ డౌన్. జీఎం డౌన్ డౌన్. జీఎం డౌన్ డౌన్. జీఎం డౌన్ డౌన్. మతోన్మాదులకు మద్దతిస్తున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. మతోన్మాదులకు మద్దతిస్తున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. మతోన్మాదులకు మద్దతిస్తున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. క్రైస్తవులకు మద్దతిస్తున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. ముస్లింలకు మద్దతిస్తున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. ఆక్రమణదారులకు భూములు కట్టబెడుతున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. ఉన్న సమాజానికి ఇక్కడ ఉన్న స్థలాలను మతోన్మాదులకు కేటాయించడానికి ఇక్కడ పరిమితమైందని విశ్వ హిందూ పరిషత్తో పాటు ఈ రోజున గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని హిందూ సమాజం అంతా కూడా ఈ RG1 అధికారులను, సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో మసీదులకు, చర్చిలకు 100 ఎకరాల జాగాని కేటాయించి ఆ రోజున హిందూ సమాజం
రాష్ట్ర దేశ అభ్యున్నతి కోసం మా పొలాలను ఇక్కడ త్యాగం చేసి సింగరేణి సంస్థను ఇక్కడ పెంపొందిస్తే ఈ రోజున మతోన్మాదుల కుట్రలకు, మతోన్మాదుల అవకాశాలకు రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మతోన్మాదులకు అప్పగించేందుకు ఇక్కడున్న స్థలాలన్నీ కూడా సింగరేణి కుమ్మక్కై వారికి ఈ స్థలాలను అప్పగిస్తుందని ఈ రోజున మేము సింగరేణి మీద అపోహరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మతోన్మాద కార్యక్రమాలకు, రానున్న రోజుల్లో జరిగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలకు ఈ సింగరేణి కారణమవుతుంది. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కబ్జాలకు గురైన స్థలాలన్నీ కూడా వాళ్ళ చేతులలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడున్న సమాజాన్ని కూడా ఎవరు కూడా ఉండని ఒప్పుకోరు. కాబట్టి సింగరేణి ఆ దిశగా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఇక్కడున్న హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తూ ఉందని విశ్వ హిందూ పరిషత్ ఈ రోజున సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. శ్రమికులు చెమటోడ్చి బొగ్గు తీసి రాష్ట్రాన్ని, దేశాన్ని అభ్యున్నతికి పెంపొందిస్తూ ఉంటే స్థలాలు అప్పగించడమే కాక ఏ ఒక్క సామాన్యుడు ఒక చిన్న గుడి చేసుకుంటేనే, ఒక గుళ్ళ ఆలయం సామాన్లు పెట్టుకోవడానికి ఒక చిన్న రూములు కట్టుకుంటూనో అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి జేసీబీలు పెట్టి కూల్చిన సింగరేణి గోదావరి నడిబొడ్డున బస్టాండ్ పక్కన ఒక ప్రజలకు అవసరమైన మరుగుదొడ్డిని కూల్చి వాళ్ళు దారి ఏర్పాటు చేసుకుంటే సింగరేణికి కూతవేడు దూరంలో ఉండి కళ్ళు కనిపించడం లేదా, లేకుంటే అధికారులు ఈ స్థలాల విషయంలో కుమ్మక్కై రేపటి అమ్ముకోవడానికి వీళ్ళు పన్నాగా మనుతున్నారా అని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బహిరందల్ సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇదే రీతిన సింగరేణి ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రాంతంలోనే కాక రాష్ట్రంలో ఉన్న హిందూ సమాజాన్ని ఏకన్నేస్తాం, దేశవ్యాప్తంగా ఇష్యూ చేస్తాం, అఖిల భారత పిలుపునిచ్చి రాష్ట్ర బంధుకు మరి పిలుపునిచ్చి సింగరేణి కూకటి వేలతో పెగిలించి అధికారుల యొక్క దొంగ మాటలను, దొంగ చేష్టలను సమాజం ముందుంచడానికి ఉద్యమం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ బహిరందల తరపున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మసీదుల పేరిట, దర్గాల పేరిట, ఈద్గాల పేరిట, కబ్రస్థానాల పేరిట సింగరేణి స్థలాలను కబ్జా చేస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ గత కొన్ని రోజుల నుంచి మేము ఈ సింగరేణిలో చర్చిలు ఎన్ని ఉన్నాయి, మసీదులు ఎన్ని ఉన్నాయి, ఈద్గాలు ఎన్ని ఉన్నాయి, దర్గాలు ఎన్ని ఉన్నాయి, మదర్సాలు ఎన్ని ఉన్నాయని సింగరేణి యాజమాన్యానికి ఎన్నిసార్లు రిఫరెండర్ అడిగినా కానీ వారు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఈ మెజార్టీ హిందువులు ఈ సింగరేణి యాజమాన్యానికి, ఈ దేశ అభ్యున్నతికి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సింగరేణి యాజమాన్యానికి వారు నిర్ణయించిన ధరకు కేటాయిస్తే సింగరేణి మాత్రం అప్పనంగా ముస్లిం మైనార్టీలకు, చర్చిలకు అప్పనంగా తమ స్థలాలను కబ్జా చేస్తూ అసలు సింగరేణి వ్యాప్తంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అసలు ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంత వారికి ఎంత స్థలం కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్నది ఎంత, ఎన్ని మసీదులకు జాగాలు ఇచ్చారు, వాళ్ళు ఆక్రమించిన జాగాలు ఎంత, ఎన్ని ఈద్గాలకు జాగా ఇచ్చారు, వారు ఆక్రమించుకున్న జాగా ఎంత, ఎన్ని దర్గాలకు మీరు స్థలం కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్న జాగా ఎంత, అసలు మీ దగ్గర ఏమైనా లెక్కలు లేవా అని మేము విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లెక్కలు లేనట్లే ఈ ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు, చర్చిలకు సింగరేణి యాజమాన్యం ప్రోత్సహిస్తుందా, లేకపోతే ఎవరి ప్రోద్బలంతోనన్నా సింగరేణి యాజమాన్యం నడుస్తుందా అని మేము అడుగుతున్నాం. ఇవాళ సింగరేణి పేరిట ఈ చర్చిలు, మసీదుల అక్రమాల వెనుక సింగరేణి యాజమాన్యం గిట్లా ఆర్థిక లావాదేవీలు జరుపుతుందా అని మేము ఇవాళ విశ్వ హిందూ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ సింగరేణి యాజమాన్యం ఇలాంటి ఆక్రమణలకు అదుపు లేకుండా ఉంటే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి స్థలాలను కబ్జా చేసిన స్థలాలను ఆక్రమించుకుంటున్నామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం, ఈ చర్చిలు, మసీదుల పేరిట ఆక్రమణలు చేసిన సింగరేణి స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఆక్రమించుకున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల పెద్ద ఎత్తున హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఈ హిందూ సమాజానికి ఈ సింగరేణి యాజమాన్యం చేస్తున్న ద్రోహాన్ని తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎక్కడైనా ఖాళీ జాగాలు ఉన్నా కానీ ఆ జాగాలకు పెంచింగ్ వేసి స్థలాలను కాపాడాలని కూడా మేము సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. స్వాగతం.
రామగుండం RG1 ఏరియాలో సింగరేణి ఉద్యోగుల క్వార్టర్లలో సమస్యల తక్షణ పరిష్కారానికి RG1 GM లిత్ కుమార్, గుర్తింపు సంఘం నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ అన్ని విభాగాల అధికారులతో కలిసి బస్టాండ్ కాలనీలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ద్వారా GM లలిత్ కుమార్ సింగరేణి ఉద్యోగుల క్వార్టర్స్లలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా GM గుర్తింపు సంఘం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ రామ్మోహన్, ఇన్ఛార్జ్ SO2 GM లకిడి రమేష్, ఎస్టేట్ DGM కుమారస్వామి, DGM వర్క్ షాప్ జితేందర్ సింగ్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ POలు ఫిరోజ్ ఖాన్, హనుమంతరావు, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, సివిల్ EE ప్రతాపగిరి రాజు, వివిధ విభాగాల అధికారులు, కాలనీ వాసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సూపర్వైజర్లకి కరెంట్ వాటర్ కట్టే ఏమైందంటే దానివల్ల వీళ్ళందరికీ జబ్బులు వస్తాయి. చెప్పిన వేస్తలేరు సింపుల్గా పవర్ వాళ్ళు ఉద్దేశం వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని మళ్ళీ ఎక్కువ తీగలుండి ఏదైనా ఇంకొక సమస్య దీని ఎమ్మటి ఏదన్నా పొరపాటున ఏదైనా బీరువా వేసుకునే రోప్ మన లెవెనింగ్ 12 mm రోప్స్ అని మీద పడుతుంది. తీసుకో లాంగ్ తీసుకో మొత్తం అందరితో లాంగ్ షాట్ చెప్పండి చెప్పండి పాము పెద్ద వచ్చింది నాకు అదే భయం అవుతుంది. మరి మా ఆయన ఇంట్లో ఉంటాడు ఎప్పటికీ మా ఆయన అందరికీ నమస్తే. సింగరేణి RG1 ఏరియా గుర్తింపు సంఘము యొక్క రిక్వెస్ట్ మేరకు కాలనీలలో ఎట్లా ఉన్నాయి, కాలనీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని గమనించడానికి రావడం జరిగింది. ఇందులో కొన్ని సమస్యలు దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ ఒకటి వర్షాకాలం వస్తే కొన్ని చోట్ల బ్లాకులు ఉన్నట్టుగా గమనించడం జరిగింది. అట్లా కరెంటు వైర్లు కానీ చెట్లు కానీ ఇట్లాంటి కొన్ని సమస్యలు కాలనీ వాసులు దృష్టిలోకి తీసుకొచ్చారు. ఈ యొక్క అన్ని ఏరియాలలో RG1 ఉన్న అన్ని కాలనీలలో కూడా సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో, ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో సివిల్ వర్క్షాపు, ఇటు ఎస్టేట్స్ కానీ అందరూ కలిసి ఈ యొక్క ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ, ఈ యొక్క చెట్లు కనుక బిల్డింగ్లలోకి పోయి చేయడం జరిగింది కానీ, అట్లా వాటర్ సమస్య కానీ ఇట్లాంటివి ఏమున్నాయో చేద్దాం. ముఖ్యంగా అన్ని కాలనీలలో కూడా ఏ సమస్య లేకుండా ఉద్యోగస్తులందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ సౌకర్యవంతంగా ఉండాలన్నది దీని యొక్క ప్రధాన లక్ష్యము. చైర్మన్ శ్రీ బుద్ధప్రకాష్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని వసతులు కరెక్ట్గా ఉండాలి అన్ని కాలంలో అన్న దాని మీదకు ఈ రకమైన ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే వీటన్నిటిని టైం లైన్లు పెట్టుకొని ఇన్ని రోజుల లోపల ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని సంబంధిత శాఖ అధిపతులు అందరూ హామీ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రక్రియను మిగిలిన కాలనీలలో అన్నింటిలో కూడా చేసి మేము సౌకర్యవంతంగా ఉండడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సింగరేణి అధికారుల బృందం, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్సు బస్టాండ్ కానికి ఈరోజు తనిఖీ చేయడం
జిఎం గారితో సహా అందరూ రావడం జరిగింది. ఎందుకంటే సంక్షేమంలో ఇదొక భాగం. సేఫ్టీ అనేది మైండ్స్లో చెప్తున్నాం. శుభ్రత సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతో బస్తీలలో ఈరోజు సింగరేణి RG1 అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బస్టాండ్ కాడ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో కొన్ని ఓరల్గా చేయడం జరిగింది, డ్రైనేజీ కొంత చేయడం జరిగింది, ఇంకా కొంత ఉంది. వాటరు విషయం అయితేంది, రోడ్డు విషయం అయితేంది, చాలా వరకు కొన్ని జనరల్గా అవుతున్నాయి. అధికారులు కూడా ప్రత్యక్షంగా కార్మికుల మధ్యలోకి పోయి తెలుసుకొని చూస్తే బాగుంటుందన్న ఒక నిర్ణయం మనం కోరిక మేరకు వారు రావడం జరిగింది. ఎందుకంటే వస్తే కానీ చూస్తే కానీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు రావడం జరిగింది, చూడడం జరిగింది. కొన్ని వివిధ డిపార్ట్మెంట్లకు కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారితోని మనం మోటు పెట్టించుకొని పనులు చేసుకోవాల్సిందిగా ఉన్నాం. చిన్న చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. కాబట్టి అన్నీ ఇప్పుడు కార్మికులకు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. కాబట్టి బస్టాండ్ కాలనీకి ఎప్పుడు చెప్పినా సరే చేయడం జరుగుతుంది. ఒక ఈ డ్రైనేజీను మోటార్లది ఏది ఆ డ్రైనేజీ మోటార్కి కరెంటు వైర్లది కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా జరిగింది. ఇంకోటి ఈ బస్టాండ్ కాలనీ కార్మికులకు కార్మిక సతీమణులకు కూడా అందరికీ తెలియనిది ఏంటంటే పరిశుభ్రతగా మన అందరి బాధ్యత. శుభ్రంగా ఉంటేనే దోమలు కానీ స్మెల్ కానీ రాదు. కాబట్టి మన కోరిక మేరకే ఈ కుండీలు రోడ్డు మీద ఉంటే మొత్తము కుక్కలు పందులు వస్తే రోడ్డు మీదకి వచ్చేది. చెప్పంగానే వాళ్ళు గోడ పెట్టించి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఒకటి వెనక ఎవరు కానీ చెత్త కానీ ఏది కానీ వేయకుండా మీరు ఏదైతే డస్ట్బిన్ ఉందో ఆ డస్ట్బిన్లు వేసి ఇంటింటికి రిక్షా అవుతుంది కాబట్టి ఆ రిక్షాలో వేయాలని చెప్పి మన అధికారులు మన వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ పొరపాటులో వేస్తే వాళ్ళు ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో ఆ సూపర్వైజర్ కనుక చెప్తే కరెంటు కానీ నీళ్ళు కానీ కట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వారు మనకు ఆదేశాలు ముందే ఇచ్చారు. కాబట్టి మనం ముందే పరిశుభ్రంగా మన బస్టాండ్ కాలనీ పరిశుభ్రత ఉంచుకొని మనం వాటర్ కానీ కరెంటు కానీ అన్ని వేళలో ఉండేటట్టు మనం చూసుకునే బాధ్యత మన పైన ఉండే మనం అడిగి వాళ్ళతో చేయించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్ నుంచి రమేష్ సారు, వినయ్, వేణు సారు, సార్ అందరూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.